భారతదేశంలో కొత్త నేవల్ చీఫ్ అపాయింట్ అయ్యారు. వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన భారతదేశంలో కొత్త చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ గా అపాయింట్ అయ్యారు. ప్రజెంట్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి గారు మే 31 తారీఖున రిటైర్ కాబోతున్నారు. ఇప్పుడు కొత్తగా అపాయింట్ అయిన కృష్ణ స్వామినాథన్ గారు డిసెంబర్ 2028 వరకు కూడా భారతదేశానికి సంబంధించి చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ గా వర్క్ చేయబోతున్నారు. మనకు తెలుసు మన ఆర్మీ ఫోర్సెస్ లో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఈ 3 వింగ్స్ ఉంటాయన్నమాట. దీనిలో నేవీ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రెసిడెంట్ సుప్రీం కమాండర్ ఆఫ్ ద ఆర్మీ ఫోర్సెస్ ఇన్ ఇండియా, భారతదేశంలో సుప్రీం కమాండర్ ఆఫ్ ద ఆర్మీ ఫోర్సెస్ ప్రెసిడెంట్, సింబాలిక్ అన్నమాట. రియల్ పవర్స్ అని కూడా మనం చేస్తే భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్ అన్నమాట. ఏదైనా ఇండియన్ డిఫెన్స్, భారత రక్షణకు సంబంధించి కీలకమైన నిర్ణయాలన్నీ కూడా ప్రధానమంత్రి చేతిలో ఉంటాయి. అయితే సుప్రీం కమాండర్ ఆఫ్ ద ఆర్మీ ఫోర్సెస్ మాత్రం ప్రెసిడెంట్. మనకి 3 వింగ్స్ ఉంటాయి, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. ఈ నేవీకి సంబంధించి కొత్త చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ కృష్ణ స్వామినాథన్ గారు అపాయింట్ అయ్యారు.